హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్లకు శుభవార్త. కనీస పెన్షన్ 10,000 పెంపు ఏప్రిల్ 1 నుంచి అమలు. పూర్తి వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుంటే కంప్లీట్గా చూడండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. కేంద్ర ప్రభుత్వం 2025 ప్రారంభంలో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ను ప్రకటించింది. ఈ స్కీమ్ ఏప్రిల్ 1, 2025 నుండి అమల్లోకి వస్తుంది. నేషనల్ పెన్షన్ స్కీమ్కు ప్రత్యామ్నాయంగా తీసుకువచ్చారు. చివరి జీతం 50% పెన్షన్గా ప్రభుత్వ ఉద్యోగులకు లభిస్తుంది. పాత పెన్షన్ స్కీమ్ కోసం వచ్చిన డిమాండ్ తర్వాత యూపీఎస్ ప్రారంభమవుతుంది. పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ కోసం ఉద్యోగుల నుండి వస్తున్న ఒత్తిడిని పరిగణలోకి తీసుకుని యూపీఎస్ తీసుకువచ్చారు. పాత పెన్షన్ స్కీమ్లో ఉన్న విధానమే ఇప్పుడు కొత్త యూపీఎస్లో కూడా కనిపిస్తుంది. అంటే గతంలో లాగా చివరి జీతం 50% పెన్షన్గా లభిస్తుంది. ఉద్యోగి ప్రతి నెల తన బేసిక్ జీతం ప్లస్ డిఆర్ఎస్ అలవెన్సుల్లో 10% పెట్టాలి. ప్రభుత్వం 18.5% సొంతంగా చెల్లిస్తుంది. అదనంగా 8.5% ప్రత్యేక ఫుల్ ఫండ్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇదిలా ఉంటే మొత్తం 50% చివరి జీతం ఉద్యోగికి పెన్షన్గా లభిస్తుంది. ఉద్యోగులకు లభించే ప్రయోజనాలేంటో మనం ఇక్కడ తెలుసుకుందాం. 10 నుంచి 25 సంవత్సరాల ఉద్యోగ సేవ పూర్తి చేసిన వారికి తగిన అనుపాతంలో పెన్షన్ లభిస్తుంది. ఉద్యోగి మృతి చెందితే కుటుంబానికి 60% పెన్షన్ అందుతుంది. ఉద్యోగి రిటైర్మెంట్ సమయంలో గ్రాట్యుటీతో పాటు లంసమ్ అమౌంట్ కూడా లభిస్తుంది. కనీసం 10 ఏళ్లు పూర్తి చేసిన ఉద్యోగులకు 10,000 నెలకు మినిమం పెన్షన్ వస్తుంది. 25 ఏళ్లు పూర్తి చేసిన రిటైర్ అయ్యే వారికి నిర్ణీత రిటైర్మెంట్ వయసు నుండి పెన్షన్ ప్రారంభమవుతుంది. ఇక ఈ స్కీమ్ అమలు అవ్వకముందే రిటైర్ అయిన వారు కూడా ఈ స్కీమ్లో చేరవచ్చు. పీపీఎఫ్ వడ్డీ రేట్ల ఆధారంగా వారి పెన్షన్ లెక్కించి పాత కాలానికి సంబంధించిన పెన్షన్ బకాయిలను చెల్లిస్తారు.